నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ తెలుగు. ప్రస్తుతం నాతో పాటు రియల్ ఎస్టేట్ మీడియేషన్ వర్క్ శివకుమార్ గారు ఉన్నారు. మాట్లాడదాం. ఇటీవల ఈ భూభారతి అంశం మీద కూడా నిన్న ప్రభుత్వం కూడా ఒక ఆంక్షలు తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి అలాగే త్రిబుల్ ఆర్ఆర్ అంశం కావచ్చు, హైడ్రా మీద ప్రధానంగా ఇష్యూస్ ఇప్పుడు మళ్ళీ లేవనెత్తే పరిస్థితి కనపడతా ఉంది. వీటన్నిటి గురించి అలాగే ఆయన ఒక యాప్ కూడా తయారు చేసే పరిస్థితి కనపడతా ఉంది. దీని గురించి కూడా డిస్కస్ చేసే మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సో ప్రధానంగా అంటే నా ఆలోచన ఏంటంటే నిన్న భూభారతి అని ఒక ధరణి రీప్లేస్మెంట్ ఒకటి రిలీజ్ చేశారు గవర్నమెంట్. సో మీరేం చెప్తారంటే ఈ భూభారతి ఇంక్లూడ్ గతంలో ధరణి వల్ల చాలా లాస్ అయ్యారు చాలామంది రైతులు, అలాగే భూమి విషయంలో కూడా చాలామంది ఎఫెక్ట్ అయిన పరిస్థితి. ఈ భూభారతి అనేది మీకేమనిపిస్తూ ఉంది? సో గత ప్రభుత్వం చేసిన మిస్టేక్ ఇప్పుడున్న ప్రభుత్వం చేయకూడదనే ఆలోచనతోని ఒక మంచి సదుద్దేశంతోని భూభారతి అనేది తీసుకురావడం జరుగుతుంది. సో ఇందులో మరి గత ప్రభుత్వం చేసిన మిస్టేక్లు ఇందులో జరుగుతాయా లేదా మనము తెలుసుకోవాలంటే దాన్ని ఫస్ట్ రిలీజ్ అయిన తర్వాత మనం వాడి చూడాలి. సో నిన్ననే రిలీజ్ చేసిన అంటున్నారు కాబట్టి మనం దాన్ని కొన్ని రోజులు వాడి చూస్తే సో పాత గవర్నమెంట్ చేసిన ధరణిలో ఏమైందంటే ప్లస్సెస్ ఉన్నాయి, మైనస్ ఉన్నాయి. సో ప్లస్ ఏ విధంగా అంటే ఒక ల్యాండ్ రికార్డ్స్ మనం చూసుకోవాలంటే ఎందుకంటే మనము ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఎస్ఆర్ఓ ఆఫీస్ కానీ వెళ్ళి పర్సనల్గా వెళ్ళి చూసుకోవాలి. దానికి టైం టేకింగ్ ప్రాసెస్, ఒక్క రోజులో వచ్చేది కాదు, వారాలు టైం పట్టేది. సో ధరణి వచ్చిన తర్వాత మనకి ఏమైందంటే వితిన్ సెకండ్స్లో మనం ఫోన్లో చూసుకోగలిగాం. సో కాకపోతే మైనస్లు ఇట్లా దాంట్లో జరిగాయి. అంటే ల్యాండ్ రికార్డ్స్ కరెక్ట్ ఎంటర్ కాకపోవడము, కొంతమంది ల్యాండ్స్ ఎంటర్ కాకపోవడంతో వేరే వాళ్ళు చాయిస్ చూసుకొని కబ్జాలు చేయడం కానీ, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా జరిగినాయి అనమాట పాత గవర్నమెంట్ రూల్లో. సో ఆ ప్రాబ్లమ్స్ని రిపీట్ చేయకుండా ఆ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ తీసుకురావడానికి మన కొత్త గవర్నమెంట్ భూభారతి అనేది తీసుకురావడం జరుగుతుంది. సో దీంట్లో వీళ్ళు ఏమేమి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారు ఏంది అనేది మనం వెయిట్ చేసి చూడాల్సిందే. గతంలో ధరణి వల్ల రియల్ ఎస్టేట్ భూముల మీద ఎక్కువ ఎఫెక్ట్ పడింది. మనందరికి తెలుసు. అంటే దానికి సంబంధించిన ఇవి కూడా తగ్గిన పరిస్థితి. అంటే చాలా వరకు భూమి వాల్యూ కూడా తగ్గింది అంటూ కూడా గతంలో మనకు చర్చ జరిగింది. ఈ ధరణి వల్ల ఎఫెక్ట్ అయింది రియల్ ఎస్టేట్. మరి ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉందా? రియల్ ఎస్టేట్ విషయంలో ఎఫెక్ట్ ఉందా ధరణి వల్ల? ధరణి వల్ల ఎఫెక్ట్, డైరెక్ట్ ఎఫెక్ట్ అయితే ఏం లేదండి. సో ధరణి వల్ల ఎఫెక్ట్ ఏ విధంగా ఉంది అంటే కొన్ని ల్యాండ్ రికార్డ్స్ అనేది మల్టిపుల్ ఎంట్రీస్ అవ్వడం కానీ, కొన్ని ల్యాండ్ రికార్డ్స్ ఎంటర్ అవ్వకపోవడం వల్ల కొన్ని ల్యాండ్స్ పరిమితం వరకే ఆ ఎఫెక్ట్ అనేది ఉంది. అన్ని ల్యాండ్స్కి ఏం లేదు. ధరణిలో ఒక ల్యాండ్ డీటెయిల్ క్లియర్గా ఉంది అంటే దానికి మంచి హైప్ ఉన్న పరిస్థితి మనం చూసినాం అనమాట. సో ఏదైతే ల్యాండ్ రికార్డ్స్ ధరణిలో ఎంటర్ లేదో అది ఒక మనకు లిటిగేషన్ ప్రాపర్టీ లాగా ఏదైనా కిరికిరి ఉంది ప్రాపర్టీ పైన అన్న ఆలోచనతోటి ఆ పర్టికులర్ ప్రాపర్టీ అనేది ఎఫెక్ట్ అయ్యింది తప్ప అన్ని రియల్ ఎస్టేట్కి అయితే ఎలాంటి ఎఫెక్ట్ లేదు. ఇంకోటి ఇన్ఫ్యాక్ట్ ధరణి వల్ల కొన్ని పాజిబిలిటీ కూడా ఉంది. అంటే మంచి పాజిటివిటీ కూడా ఉంది, అట్ ది సేమ్ టైం నెగిటివిటీ కూడా ఉంది. ఎందుకంటే డ్యూ టు టెక్నికల్ ఎర్రర్స్ అనుకోవచ్చు, మనము అధికారుల నిర్లక్ష్యం అనుకోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ పాజిటివిటీ ఉంది, నెగిటివిటీ ఉంది. బట్ పాజిటివిటీ కంటే ఎక్కువ నెగిటివిటీ వల్ల సఫర్ అయిన జనాలు, రైతులు చాలామంది ఉన్నారు. సో ఒక్కరు కూడా ఇప్పుడు మనకు సామెత ఉంటుంది న్యాయస్థానంలో, 100 మంది దోషులు తప్పించుకున్నా కానీ ఒక నిర్దోషి అనేది శిక్షించబడొద్దు అని చెప్పేసి. సో ఇక్కడ ధరణి విషయంలో ఏమైంది అంటే చాలా మంది ప్రాపర్టీస్ రికార్డ్స్ ఆన్లైన్ అయ్యాయి మంచిగానే, బట్ కొంతమంది కాలేదు కదా. సో వాళ్ళు జెన్యూన్ రైతులు, జెన్యూన్ ప్రాపర్టీ ఓనర్స్ అనేది లాస్ అవ్వడం జరిగింది, చాలా సఫర్ అయ్యారు కదా. సో దానికి రిప్లేస్మెంటే భూభారతి అండి. సో భూభారతిలో ఇవన్నీ రెక్టిఫై చేసి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశారా లేదా అంటే మనం చూడాలి, రికార్డ్స్ అన్ని చెక్ చేయాలి. ఇంకా దాన్ని నిన్ననే లాంచ్ అయ్యింది, మనకు కొత్తగానే ఉంది. అవన్నీ రికార్డ్స్ అన్ని మళ్ళీ చెక్ చేస్తే రాను మనకు తెలుస్తుంది. అంటే ప్రెజెంట్ అయితే దానిపైన ఎలాంటి డెసిషన్ అనేది చెప్పలేము మనం. అంటే బేసిక్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ డౌన్ అయింది, పెరిగింది అనే కొన్ని మాటలు వింటూ ఉంటాం రెగ్యులర్ వాడకంలో. అంటే ఇది ఎట్లా నిర్ణయిస్తారు? అంటే బేసిక్ ఎవరు నిర్ణయిస్తారు, ఎట్లా నిర్ణయిస్తారు? సో రియల్ ఎస్టేట్ అప్ అండ్ డౌన్స్ అనేది కామన్ అండి. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో డౌన్ అయితే ఉంది. ఇప్పుడు ఇట్స్ బయ్యర్ మార్కెట్, అంటే బయ్యర్కి డిమాండ్ ఎక్కువ, ఇప్పుడు సెల్లర్కి డిమాండ్ తగ్గింది. సో ఎవరు డిసైడ్ చేస్తారు అనేది ఏమి ఉండదండి ఇక్కడ. జస్ట్ బేసిక్గా మార్కెట్లో ట్రాన్సాక్షన్స్ అర్థమైపోతుంటుంది. ఇప్పుడు ఎస్ఆర్ఓ ఆఫీస్ కాడికి వెళ్ళినప్పుడు ఒక మండల్ వైజ్గా ఎస్ఆర్ఓ ఆఫీస్ ఉంటుంది కదా, అక్కడ నార్మల్గా మార్కెట్ రైజింగ్లో ఉన్నప్పుడు డైలీ ఒక 200, 500 నుంచి 1000 రిజిస్ట్రేషన్స్ అయినప్పుడు మార్కెట్ లేనప్పుడు 100 రిజిస్ట్రేషన్స్ అవ్వడం ఇట్లా కష్టం ఉంటుంది. సో దాన్ని బట్టి మనం ఆ రికార్డు బట్టి మనము మార్కెట్ రైజింగ్లో ఉందా డౌన్లో ఉందా తెలిసిపోతుంది. అండ్ ఈ డెసిషన్ అనేది ఎలా తీసుకుంటుంది అంటే గవర్నమెంట్ కూడా రెవెన్యూ నుంచి వచ్చే మన రెవెన్యూ డిపార్ట్మెంట్ వచ్చే ఇన్కమ్ని బట్టి మార్కెట్ రైజింగ్లో ఉన్నప్పుడు 1000 కోట్లు వస్తుంది పర్ డే వచ్చేసి.
మార్కెట్ స్లో ఉన్నప్పుడు రిజిస్ట్రేషన్సే కానప్పుడు వాళ్ళకి ట్రాన్సాక్షన్స్ ల్యాండ్ ట్రాన్సాక్షన్స్ అవ్వనప్పుడు ఇన్కమ్ అనేది జనరేట్ అవ్వదు కదా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి. సో దాన్ని బట్టి మనం డిసైడ్ చేయవచ్చు అనమాట, అంటే మార్కెట్ స్లో ఉందా, రియల్ ఎస్టేట్ డౌన్ఫాల్ ఉందా అని చెప్పేసి. కానీ ఇటీవల అంటే ఈ RRR విషయం మీద ఎక్కువ డిస్కషన్స్ అవుతా ఉన్నాయి, రైతులు కూడా దాని మీద కొంచెం వ్యతిరేకంగా బయటకు వస్తూ ఉన్నారు కదా. మీరేం చెప్తారంటే మీ స్టాండ్ ప్రకారం RRR వల్ల ఎఫెక్ట్ నిజంగా రైతులకు పడుతుందా, మీ అంచనా ఏంటి? సో RRR అనేది బేసిక్గా మనకి ఇంపార్టెంట్ అండి, మన స్టేట్కి చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఒక రోడ్డు విస్తరణ జరుగుతుంది అంటే ట్రాన్స్పోర్టేషన్ అనేది ఈజీగా ఉంటుంది. ట్రాన్స్పోర్టేషన్ ఈజీగా ఉన్నప్పుడు ఆ చుట్టుపక్కల డెవలప్మెంట్స్ కంపెనీస్ కానీ ఇన్వెస్టర్స్ కానీ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఎందుకంటే వాళ్ళ గూడ్స్ కానీ వాళ్ళ వెహికల్స్ కానీ ట్రాన్స్పోర్ట్ అవ్వడానికి ఈజీ ఉంటుంది. వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తారు. ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ల్యాండ్స్ ఒక ప్రాపర్టీ డెఫినెట్గా ఒక ఇన్వెస్టర్ రావాలంటే ల్యాండ్ తీసుకోవాల్సిందే కదా. ల్యాండ్ తీసుకోవాలంటే రైతు డిమాండ్ ఉంటుంది, అప్పుడు ప్రాపర్టీ ఓనర్కి సెల్లర్కి డిమాండ్ ఉంటుంది. సో ఆటోమేటిక్గా రైతులకు బెనిఫిటే. బట్ ఇక్కడ కొంతమంది రైతులు ఎఫెక్ట్ అవుతున్నారు. ఏ విధంగా ఎఫెక్ట్ అవుతున్నారంటే ల్యాండ్ గ్రాబింగ్, అంటే RRR రోడ్ కన్స్ట్రక్షన్కి ల్యాండ్ ఏదైతే రిక్వైర్మెంట్ ఉంటుందో ఆ ల్యాండ్కు గ్రాబింగ్లో కొంతమంది రైతులకు గవర్నమెంట్ అంటే తెలీదు ఏమేమి సెక్టర్స్లో వాళ్ళు బేస్ చేసుకొని వాళ్ళకి పేమెంట్ అనేది చేస్తున్నారు. కొంతమందికి తక్కువ రేట్ వస్తుంది, మార్కెట్ రేట్ కంటే తక్కువ వస్తుంది, గవర్నమెంట్ వాల్యూ మాత్రమే ఇస్తున్నారు, మాకు కనీసము గిట్టుబాటు ధర ఇవ్వట్లేదు అని చెప్పేసి కొంతమంది రైతులు అగెనెస్ట్ ఫీల్ అవుతున్నారు. సో కొంతమంది ఎఫెక్ట్ అవుతున్నారు, కొంతమంది ఇంట్రెస్ట్ తోటి కూడా మనకు ఇచ్చారు. అంటే RRR కోసం కొంతమంది రైతులు ఇంట్రెస్ట్ తోటి ఇచ్చారు, అంటే మేబీ వాళ్ళకు మంచి రేట్ ఇచ్చిందేమో గవర్నమెంట్ మరి. సో కొంతమందికి వాళ్ళకు అంటే జనరల్గా గవర్నమెంట్ అందరికి ఒకేలాగా ఇస్తుంది రేటు, బట్ రైతులకు ఏమవుతుందంటే కొన్ని ఏరియా వైజ్గా ఒక్కొక్క ఏరియాలో 1 ఎకర్ 1 CR వాల్యూ ఉంటుంది, ఒక ఎకర్ కొన్ని ఏరియాస్లో 1 ఎకర్ 10 lakhs మాత్రమే ఉంటుంది. సో ఈ 1 ఎకర్ వాళ్ళకు ఈ 10 lakhs వాళ్ళకు ఒకటే ప్రైస్ ఇవ్వలేదు కదా గవర్నమెంట్ కూడా. సో ఇక్కడ వేరియేషన్ అనేది అలా వస్తుంది. అంటే ఒక రైతు డిసప్పాయింట్మెంట్ ఎందుకు అవుతున్నాడంటే ఇక్కడ 1 CR ఉన్న వాళ్ళకు మంచి ప్రైస్ వస్తుంది, హై ప్రైస్ వస్తుంది, 10 lakhs ఉన్న వాళ్ళకి తక్కువ ప్రైస్ వస్తుంది కదా. సో ఇక్కడ 10 lakhs ప్రాపర్టీ వాల్యూ ఉన్న వాళ్ళకు తక్కువ వచ్చినప్పుడు వీళ్ళు డిసప్పాయింట్మెంట్ అవుతున్నారు, సో వీళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారు అనమాట. సో ఇక్కడ ప్లస్ ఉంది మైనస్ ఉందండి. బట్ RRR ఈజ్ మనకు చాలా ఇంపార్టెంట్, మన స్టేట్ డెవలప్మెంట్ అవుతుంది ఖచ్చితంగా. ఈ RRR అనేది 340 kilometers ఉంది టోటల్ ఎక్స్టెంట్. దీనివల్ల 8 districts 8 జిల్లాలు కనెక్టివిటీ ఉంది, ఈ 8 జిల్లాలు డెవలప్మెంట్ అవుతుంది. అండ్ ఈ RRR వల్ల మనకు HMDA పరిధి కూడా పెరిగే ఛాయిస్ ఉంది. సో HMDA పరిధిలో మనకు వచ్చేసి మనకు టోటల్గా 51 villages ఇంక్లూడ్ అవుతుంది, అండ్ 13 మన మున్సిపాలిటీస్ ఇంక్లూడ్ అవుతున్నాయి, అండ్ 16 మున్సిపాలిటీస్ ఇంక్లూడ్ అవుతున్నాయి. సో ఈ HMDA పరిధి పెరగడం వల్ల భూముల రేట్లు పెరుగుతాయి, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది కొంచెం, అండ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది. సో డెఫినెట్గా బెనిఫిట్ ఉంటుంది. సో మన కోసమే అది. సో మనం వీ కెన్ సపోర్ట్. ఇంకొక విషయం అండి, RRR మీద ఎక్కువ శాతం రైతుల్లో అంటే బేసిక్గా ఈ గిట్టుబాటు ధర ఇవ్వట్లేదు, అంటే బేసిక్గా దానికి సంబంధించి ల్యాండ్కి ఎంత వాల్యూ ఉందో అంత వాల్యూ కంటే తక్కువ ఇస్తున్నారు సెటిల్మెంట్లో అనేది ఒక చర్చ ప్రధానంగా. అంటే ఈ విషయంలో మీరు ఏం చెప్తారు? ఎందుకంటే తక్కువ శాతం రైతులకు పే చేసినా కూడా నష్టపోతూ ఉంటారు. వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే రైతుల నుంచి వచ్చే అనుమానం ఏంటంటే ఏదైతే ఇప్పుడు ఇస్తున్న వీళ్ళు పేమెంట్ ఉందో దీంతో నేను కనీసం ఎకరం కూడా కొనుక్కునే పరిస్థితి లేదు అనేది వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇది వాస్తవంగా మీరు ఏం చెప్తారు? సో జనరల్గా ఇది డెఫినెట్గా అండి, రైతులకు గిట్టుబాటు ధర రావట్లేదా వస్తుందంటే కొంతమందికి గిట్టుబాటు ధర వచ్చింది, కొంతమందికి రావట్లేదు, అది బేసిక్గా వాస్తవం. కాకపోతే ఇక్కడ వీళ్ళు ఇచ్చిన అమౌంట్, గవర్నమెంట్ ఇచ్చిన అమౌంట్ తోటి నేను ఇంకా ఎక్స్ట్రా కొనుక్కోవడం అనేది రాంగ్ అండి. ఎందుకంటే గవర్నమెంట్ ఎప్పుడైనా ఏం చేస్తుందంటే ఒక ప్రాపర్టీ వాల్యూ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసినప్పుడు ఏదైనా ప్రాపర్టీ, ప్రైవేట్ ప్రాపర్టీ, వాళ్ళ గవర్నమెంట్ వాల్యూ ప్రకారమే అమౌంట్ అనేది పే చేస్తుంది అనమాట. సో ఇక్కడ ప్రాబ్లం మిస్టేక్ అంటే మనదే అండి పర్సనల్గా. సో మనం ఒక ప్రాపర్టీ కొనేటప్పుడు మనము ఎంతసేపు చూడు గవర్నమెంట్ వాల్యూ ప్రకారమే రిజిస్ట్రేషన్కి వెళ్తాం తప్ప మనం ఏదైతే ప్రైవేట్ మార్కెట్ వాల్యూ కొన్న ప్రాపర్టీ ఎంతైతే ఉంటుందో ఆ ప్రాపర్టీ వాల్యూ డాక్యుమెంట్లో మెన్షన్ చేయం కదా మనం. సో ఆ ప్రాపర్టీ వాల్యూ డాక్యుమెంట్లో మెన్షన్ చేస్తే గవర్నమెంట్ ఇచ్చేటప్పుడు కూడా మనకు అదే వాల్యూ ఇస్తుంది కదా. అవును. సో ఇప్పుడు మనము గవర్నమెంట్ డాక్యుమెంట్లో ఏదైతే మెన్షన్ చేస్తారో వాళ్ళు మనం ఏది ట్యాక్స్ ఏ అమౌంట్కి అయితే ట్యాక్స్ కడతాం గవర్నమెంట్ కూడా అదే అమౌంట్ మనకు మళ్ళీ రిటర్న్ ఇస్తుంది, అంటే మన ప్రాపర్టీ తీసుకున్నప్పుడు. సో ఇక్కడ మనదే మిస్టేక్. సో మనము అడిషనల్గా ఎక్స్పెక్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు గవర్నమెంట్ నుండి కూడా. అంటే బేసిక్ ఇప్పుడు రిజిస్ట్రేషన్ దగ్గర ఖచ్చితంగా గవర్నమెంట్ వాల్యూ మెన్షన్ చేసినప్పుడు నిజంగా ప్రైవేట్ అమౌంట్ ఏదైతే ఉందో మనం పెట్టేది, ఇప్పుడు 35 లక్షలకు మనం భూమి కొంటే ఫర్ సపోజ్ గవర్నమెంట్ వాల్యూ 20 లక్షలే, 20 లక్షలే రిజిస్ట్రేషన్లో, దీనివల్ల ఎఫెక్టే కదా ఖచ్చితంగా ఇన్ ఫ్యూచర్ కూడా. ఎఫెక్ట్ అండి. ఇప్పుడు డెఫినెట్గా ఏ విధంగా ఎఫెక్ట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అడిగారు RRR వల్ల ల్యాండ్స్ గిట్టుబాటు ధర అట్లా రావట్లేదు, ఈ ల్యాండ్ తీసుకున్న వేరే దగ్గర 1 ఎకర్ కొంతమంది ఈ అమౌంట్కి రావట్లేదు, ఎలా వస్తుంది రాదు. ఇప్పుడు 20 లక్షలు 35 లక్షలకు ఉన్న ప్రాపర్టీ నువ్వు 20 లక్షలకి రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు గవర్నమెంట్ కూడా 20 లక్షలు ఇస్తుంది కదా ఇన్ కేసు నీ ప్రాపర్టీ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసినప్పుడు.
నీకు 35 లక్షలు రావు కదా. అదే నువ్వు 35 లక్షలు డాక్యుమెంట్లో మెన్షన్ చేసి ఉంటే నీకు 35 లక్షలు వస్తాయి కదా. సో నువ్వు డిమాండ్ చేయడానికి ఉంటుంది గవర్నమెంట్ కూడా అప్పుడు. కానీ అక్కడ బేసిక్ అధికారులు కూడా దాన్ని చెప్పలేకపోతున్నారా లేకపోతే ఏంటి? సో అధికారులు చెప్పరండి, అది ప్రాపర్టీ కొన్న వాళ్ళు అమ్మిన వాళ్ళు, కొన్న వాళ్ళది మెయిన్ ఇక్కడ కీ రోల్ అనేది. ఒక ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ట్యాక్స్ పే చేసేది బయ్యర్. రైట్. సో బర్డెన్ అనేది బయ్యర్ పైన పడుతుంది కాబట్టి బయ్యర్ డెసిషన్ ఇక్కడ. కాబట్టి ట్యాక్స్ తగ్గిద్దని తక్కువ అమౌంట్ వేసుకుంటారు. ఎస్ బయ్యర్ డెసిషన్ ఉంటుంది ఇక్కడ. చలాన్ అమౌంట్ తక్కువ అవుతుంది అని చెప్పేసి బయ్యర్ ఏమో చేస్తాడు, తక్కువ అమౌంట్ డాక్యుమెంట్లో మెన్షన్ చేసుకుంటాడు. బట్ ఇది తర్వాత ఎఫెక్ట్ అవుతుంది అన్న విషయం తెలియదు. అందుకని మీరు చూడండి, ఏదైనా ప్రాపర్టీ లోన్కి వెళ్ళిన ప్రాపర్టీకి చూడండి అండ్ లిక్విడ్ అమౌంట్ తోటి కొన్న ప్రాపర్టీ చూడండి, చాలా వేరియేషన్ ఉంటుంది మీకు. లోన్కి వెళ్ళిన ప్రాపర్టీకి డాక్యుమెంట్ వాల్యూ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ బ్యాంక్ వాళ్ళు లోన్ ఇచ్చినప్పుడు ప్రాపర్టీ వాల్యూ చూపిస్తేనే వాడు ఇస్తాడు. సో డాక్యుమెంట్లో ప్రైస్ అనేది హై ఉంటుంది. అదే మీరు లిక్విడ్ పెట్టి కొన్న ప్రాపర్టీ వాల్యూ చూడండి, మనం కొన్నది ఫర్ ఎగ్జాంపుల్ మనం పర్ స్క్వేర్ యార్డ్ 25,000 పెట్టి కొన్నాం అనుకోండి, డాక్యుమెంట్లో మనం చూపించేది 2,500 మాత్రమే. సో దీనివల్ల మనకి లాస్ యాజ్ ఎ బయ్యర్. మెయిన్ ప్రాబ్లం జరిగేదంతా కూడా ఇక్కడ రిజిస్ట్రేషన్ దగ్గర మనం చూపించే వాల్యూ అమౌంట్ని బట్టే ఉంటుంది అది. అంటే ఇంకొక విషయం అండి, ఇప్పుడు హైడ్రా అని ఒక అంశం బాగా చర్చ అవుతుంది గతం నుంచి కూడా, దాదాపు ఒక సంవత్సరం నుంచి జరుగుతూ ఉంది. మధ్యలో కొన్ని కూర్చివేతలు చేశారు, తర్వాత మళ్ళీ స్టాప్ అయింది, మళ్ళీ కొన్ని ఐడెంటిఫై చేస్తూ ఉన్నారు. దీనివల్ల రియల్ ఎస్టేట్ మీద ఎఫెక్ట్ పడుతుందా హైడ్రా వల్ల? ప్రధానంగా ప్రజెంట్ హైడ్రా వల్ల ఎఫెక్ట్ అయితే చాలా ఉందండి. రియల్ ఎస్టేట్ డౌన్ఫాల్ అవ్వడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఈజ్ హైడ్రా. ఎందుకంటే హైడ్రా వల్ల ఎందుకు భయపడుతున్నారు జనాలు? మెయిన్గా ఇన్వెస్టర్స్ వల్లనే మనకు రియల్ ఎస్టేట్ అనేది రన్ అవుతుంది. సో ఇన్వెస్టర్స్కి ఒక భయం అనేది ఏర్పడ్డది. అంటే ప్రాపర్టీ ఎక్కడ కొనాలన్న ఆలోచన మర్చిపోయారు వాళ్ళు. అంటే ఎక్కడ కొంటే ఇది హైడ్రాలు ఉందా లేదా, అంటే నాలాలు ఉందా, ఇది చెరువుల్లో ఉందా, కుంటలు ఉందా, తెలుసుకోలేకపోతున్నారు వాళ్ళు. సో ఇన్వెస్టర్స్ బేసిక్గా వాళ్ళ దగ్గర అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసి బ్లైండ్గా ఒక బిల్డర్ పైన ఒక పర్సన్స్ పైన నమ్మి ఇన్వెస్ట్మెంట్ చేసి వెళ్తుంటారు. ఆ నమ్మకం అనేది వీళ్ళకి లేదు ఇప్పుడు. ఎందుకంటే ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ అంతా నా హైడ్రా వల్ల పోవడంతో వాళ్ళకు ఒక ఫియర్ అనేది ఉందన్నమాట మనసులో. సో మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మళ్ళీ అది ఫ్యూచర్లో ఇంకే నాలా వస్తుందో మళ్ళీ అని చెప్పేసి. ఎవరికి ఎఫెక్ట్ అవుతుంది అంటే బేసిక్గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి అండి. ఇప్పుడు ఏదైనా సరే అండి, బిజినెస్ నడిచేది, మార్కెట్ నడిచేది, సొసైటీ నడిచేది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళని. అండ్ మోస్ట్ సెకండ్ థింగ్ ఇన్వెస్టర్స్ ఉంటారు. ఇన్వెస్టర్స్ అంటే హ్యూజ్ ఇన్వెస్టర్స్, హై ప్రొఫైల్ వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదండి. వాళ్ళు ఏదైనా మేనేజ్ చేసుకుంటారు వాళ్ళు. రైట్. హైడ్రా వల్ల కూడా వాళ్ళకి ఎఫెక్ట్ ఏముంది? ఎఫెక్ట్ ఇన్ ది సెన్స్ ప్రాపర్టీ మిస్ అవుతారు. ఇన్ కేస్ వాళ్ళు అట్లాంటి ప్లేసెస్లో కొని ఉంటాయి ప్రాపర్టీస్, ప్రాపర్టీ మిస్ అవుతారు. బట్ హై ప్రొఫైల్ వాళ్ళకు దే విల్ హ్యావ్ వెరీ బిగ్ అమౌంట్. వాళ్ళకు 100 రూపాయలు 10 రూపాయలు అయితే పెద్ద ఏం ప్రాబ్లం ఉండదు. అంటే వాళ్ళు నష్టపోరని కాదు, వాళ్ళు నష్టపోతారు, బట్ వాళ్ళకి పెద్ద ఎఫెక్ట్ ఉండదు అనమాట. బట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళు 100 రూపాయలు జమ చేయడానికి దాదాపు 30-40 సంవత్సరాలు కష్టపడి 100 రూపాయలు జమ చేసుకుని ఒక ప్రాపర్టీ కొంటే ఆ ప్రాపర్టీ హైడ్రాలో పోతే వాళ్ళ పరిస్థితి ఏందండి? సో ఎప్పుడైనా సరే మార్కెట్ అనేది డిపెండ్ అయ్యేది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వల్లనే. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ చేసేది వాళ్ళే. లైఫ్ టైమ్ అచీవ్మెంట్స్ అని చెప్పేసి పిల్లలకు ఆస్తులు కట్నాల కిందకి ఇవ్వాలి, మా పిల్లలకు మా తరాలకు ఏదో ఒకటి మేము సంపాదించి ఇవ్వాలి, ఈ ఆలోచనతోటి మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళే ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు కొని పెట్టుకోవడం. కానీ హైడ్రాకి ఎవరైతే ఇప్పుడు ఏదైతే మనం అనుకున్నట్టుగా వాళ్ళు ఏదైనా చెరువులు నాలాలు కబ్జా జరిగితే వాళ్ళు ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసే పరిస్థితి ఉందా ఇప్పుడున్న పరిస్థితుల్లో? ఇప్పుడున్న భూములు విషయంలో కావచ్చు, నిజంగా చెరువుల మీద కట్టిన భూముల్ని ఐడెంటిఫై చేసే పరిస్థితి ఉందా? సో హైడ్రా వాళ్ళు అది చూసే కదండి ఇప్పుడు మన హైడ్రా స్టార్ట్ అయ్యింది. ఐడెంటిఫై అవుతుందా అంటే బేసిక్గా? ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు నాలాల మీద కట్టింది హైదరాబాద్. మ్యాక్స్ గుట్టలు, నాలాలు, చెరువులు, లేక్ సిటీ అంతే కదా, లేక్ సిటీ. సో మరి లేకులు చాలా వరకు సగం పైనే పోయినాయి ఇప్పుడు. మరి దాదాపు అవన్నీ కూడా రికవర్ చేయాలనేది కూడా చాలా మంది ఆలోచన. ఎందుకంటే మరి అవి కూడా రికవర్ చేయాలి కదా గతంలో అనేది. ఇప్పుడు అలాంటి చోట కొన్ని పార్కులు కట్టారు గవర్నమెంట్ వాళ్ళు, కొంతమంది అయితే బిల్డింగ్లే లేపిన పరిస్థితి. మరి ఇవన్నీ చూసుకుంటే అసలు ఐడెంటిఫై చేసే పరిస్థితే లేదు కదా హైడ్రా వాళ్ళకి. నేను అనేది అది. సో ఇక్కడ హైడ్రా వాళ్ళు జెన్యున్గా చేస్తున్నారా లేదా అనేది వాళ్ళకి తెలుసు, ప్రజలకు తెలుసు అందరికీ. సో వాళ్ళు నిజంగా జెన్యున్గా చేసినట్టయితే హైదరాబాద్లో సగం సిటీ ఉండదండి ప్రజెంట్. సో వాళ్ళు నిజంగా జెన్యున్గా చేస్తున్నారా లేదా అనేది ప్రజలకు తెలుసు, మనం చెప్పాల్సిన అవసరం లేదు. సో కానీ ఈ హైడ్రా వాళ్ళు నిజంగా వాళ్ళ ఈ ఐడెంటిఫికేషన్ మీరు ఏదైతే అన్నారో నాలాసి తెలుస్తుందా, వాళ్ళకి ఎంక్వైరీ చేస్తున్నారంటే తెలుస్తుంది, డెఫినెట్గా తెలుస్తుంది. సర్వే నెంబర్ బట్టి, ఆ ఏరియా లొకాలిటీని బట్టి గత 50 సంవత్సరాల కింద ఏముంది, అక్కడ 100 సంవత్సరాల కింద ఏముంది, 30 సంవత్సరాల కింద ఏముంది అని తెలుసుకోవచ్చు. తెలుసుకొని దాన్ని రెక్టిఫై చేసి రికవర్ చేయాలనుకుంటే చేయొచ్చు. హైడ్రా వాళ్ళు, గవర్నమెంట్ కానీ హైడ్రా కానీ చేయాలనుకుంటే చేయొచ్చు. బట్ వీళ్ళు చేస్తున్నారా లేదా అంటే మనం చూస్తున్నాం ఎంతవరకు చేస్తున్నారు ఏంది అనేది. బడాబాబులను వదిలేస్తారు, పక్కన ఉన్న వాళ్ళని బెదిరిస్తారు, పక్కన ఉన్న వాళ్ళని ఇబ్బంది పెడతారు, బడాబాబులు నేను బెదిరిస్తారు, వీళ్ళ దగ్గర నుంచి రానివ్వమంటూ అక్కడ నుంచి తీసుకుంటున్నారు.
ఇట్స్ కైండ్ ఆఫ్ బిజినెస్ అంతే అండి. ఇట్స్ కైండ్ ఆఫ్ బిజినెస్. జెన్యున్గా 100% అందరూ జెన్యున్గా చేస్తున్నారా లేదు అంటే మ్యాక్సిమం చేయట్లేనే చెప్పొచ్చు మనం. అలా చేసినట్టయితే అమాయకులని ఇబ్బంది పెట్టే బదులు పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ ఉన్నాయండి హైదరాబాద్లో. లేక్స్ ఏవైతే మనము నాలా అనే పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, వాళ్ళ ఎందుకు మరి రిమూవ్ చేయలేకపోయింది గవర్నమెంట్? రికవరీ చేయట్లేదు కదా. అదే మరి రికవర్ చేయాలి కదా. ఇప్పుడు 100% వాళ్ళు జెన్యున్గా ఏదో సుందరీకరణ చేయాలి, మళ్ళీ హైదరాబాద్ని మళ్ళీ ఓల్డ్ లేక్ సిటీ చేయాలనుకున్నప్పుడు అవి చేయాలి కదా. ముందు తీయాల్సినవి అవి. ఈ చిన్న ఎప్పుడైనా పోతాయి. ఇది చిన్న చేయకున్నా పర్లేదు, అవి వరద వచ్చినప్పుడు ఇవే కొట్టుకోపోతాయి కదా. పెద్దోని కొడితే తర్వాత చిన్నోడు ఆడే వస్తాడు కదా. రాకపోయినా ఈ పెద్దను కొట్టేసినప్పుడు వాటర్ ఫ్లోట్లో ఇది వెళ్ళిపోతాయి. అవును, వీళ్ళని అసలు తీయాల్సిన అవసరం లేదు. అవును, పెద్దవి కదా ముందు తీయాల్సినవి, మరి అవి ఎందుకు తీయట్లేదు? కానీ అంటే బేసిక్గా దీని వల్ల అయితే రియల్ ఎస్టేట్కి బాగా ఎఫెక్ట్ ఉందంట. 100% ఎఫెక్ట్ అండి. ఆల్మోస్ట్ హైడ్రా వల్ల ఆల్మోస్ట్ 70% ఎఫెక్ట్ అండి రియల్ ఎస్టేట్ డౌన్ఫాల్ అవడం. గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అసలు రియల్ ఎస్టేట్? గతంలో ముందు హైడ్రా రియల్ ఎస్టేట్ రంగంలో ఇది ఒకటి చెప్పుకోవచ్చు అండి మనం. హైడ్రా ముందు హైడ్రా తర్వాత అని చెప్పుకోవచ్చు మనం. హైడ్రా ముందు రేజింగ్లో ఉందండి రియల్ ఎస్టేట్, హైడ్రా తర్వాత డౌన్ఫాల్లో ఉందండి. మంచిగా ఎట్లా అంటే మనం హిల్ టాప్ ఉంటుంది కదా, హిల్ ఎక్కేటప్పుడు ఎలా ఎక్కుతామో హిల్ దిగేటప్పుడు ఎలా ఉంటుందో ఇప్పుడు రేజింగ్ అనేటప్పుడు అలా ఉంది హైడ్రా ముందు. ఇప్పుడు మళ్ళీ హైడ్రా తర్వాత డౌన్ఫాల్ అనేది అలా ఉంది. ఒకసారి కొలాప్స్ డెఫినెట్గా అలానే ఉంది. కొన్ని విషయాల్లో ఎల్ఆర్ఎస్ విషయం కూడా మనం డిస్కస్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఎల్ఆర్ఎస్ విషయంలో కూడా రిజిస్ట్రేషన్కి సంబంధించి కొంత ఎఫెక్ట్ జరుగుతుంది అనేది ఒకటి ఉంది. మీరేం చెప్తారంటే ఎల్ఆర్ఎస్ వల్ల ఇప్పటికీ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా లేకపోతే ఏంటి? బేసిక్గా ఎల్ఆర్ఎస్ అనేది ఏంటంటే అండి, లేఅవుట్ రెగ్యులరేషన్ స్కీమ్ ఇది. ఓన్లీ గ్రామ పంచాయత్ వెంచర్స్కి మాత్రమే అప్లికబుల్ ఇది. సో హెచ్ఎండిఏ కానీ డిటిసిపి కానీ వైటీడీఏ డిఫరెంట్ ఏవైతే గవర్నమెంట్ నుంచి అఫీషియల్ అప్రూవల్స్ ఉంటాయో వాటికి ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ లిమిటేషన్స్ కానీ ఏమి ఉండవు. ఓన్లీ గ్రామ పంచాయత్ ప్రాజెక్ట్స్కి మాత్రమే ఇది అప్లికబుల్ అవుతుంది. ఎందుకు అప్లికబుల్ అసలు ఎల్ఆర్ఎస్ ఎందుకు కట్టాలి మనము అంటే, ఇప్పుడు గ్రామ పంచాయత్ లేఅవుట్ చూసుకోండి మీరు ఎక్కడైనా. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ అంటే ఇప్పుడు కొన్ని లేటెస్ట్గా కొంతమంది డెవలప్మెంట్ చేస్తున్నారు, బట్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ పాత వెంచర్స్ అన్ని జీపీ వెంచర్స్ చూసుకుంటే రోడ్స్ ఉండవు అంటే మార్కింగ్స్ ఉంటాయి, బట్ సీసీ రోడ్ కానీ బ్లాక్ టాప్ రోడ్స్ కానీ ఉండవు. డ్రైనేజ్ సిస్టమ్ ఉండదు, అండ్ ఎలక్ట్రిసిటీ పోల్స్ ఉండవు, అండ్ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ఉండదు, వాటర్ కనెక్షన్స్ ఉండవు ఎవ్రీ ప్లాట్కి, పార్క్ ఏరియాస్ ఉండవు. సో ఇవన్నీ గవర్నమెంట్ ఎలా అయినా ఫైన్ డే గవర్నమెంటే చేయాలి కదా ఇవన్నీ డెవలప్మెంట్. సో గవర్నమెంట్ చేయాలంటే వాళ్ళు ఎవరో లేఅవుట్ చేసి అమ్ముకొని పైసలు వాళ్ళు తీసుకొని వెళ్తే గవర్నమెంట్ దగ్గర మనీ ఉండాలి కదా చేయాలంటే. ఆ పర్టికులర్ వెంచర్ వర్క్ డెవలప్మెంట్ చేయాలంటే సర్టెన్ అమౌంట్ అనేది అవుతుంది కదా. సో ఆ వెంచర్ అతను అప్పుడు హెచ్ఎండిఏ చేసి ఉంటే ఆ అమౌంట్ హెచ్ఎండిఏ పర్మిషన్ కోసం అని అప్పుడు వెళ్తుండే ఆ డెవలప్మెంట్స్. బట్ ఇప్పుడు వాళ్ళు చేయలేదు కాబట్టి కస్టమర్ ఎవరైతే ఓనర్స్ ఉంటారో వాళ్ళు పే చేసుకోవాలి. ఇట్స్ లైక్ పెనాల్టీ అనమాట. అతను చేయలేదు, మీరు అతని దగ్గర కొన్నారు, మీరు తప్పు చేశారు, మీ తప్పుకు మీరు బాధ్యులు కాబట్టి మీరు ఫైన్ కట్టండి అన్నట్టు. హైడ్రా విషయంలో అంటే ఎక్కువ శాతం మనం చూసింది దాదాపు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి కూడా హైడ్రా నోటీస్ ఇచ్చి మార్క్ చేసింది. వాళ్ళ దగ్గర ఏంటంటే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లేదు, నోటరీ ఉంది, నోటరీ డాక్యుమెంట్. సో అంటే బేసిక్గా దీనివల్ల అంటే ఈ నోటరీ వల్ల ఎఫెక్ట్ ఉంటుందా ఖచ్చితంగా ఎప్పటికైనా? ఇన్ ఫ్యూచర్ కూడా ఎఫెక్ట్ ఉండే ఛాన్స్ ఉందా? అసలు ఈ నోటరీ అంటే ఏంటి అసలు దీన్ని? సో నోటరీ వల్ల ప్రాపర్టీ మిస్ అయ్యే చాయిస్ 1% కూడా లేదండి. సో హైదరాబాద్లో ఫోకస్ చేసింది ఏంటి అంటే నాలాలో ఉన్న ప్లాట్స్ కానీ బిల్డింగ్స్ మాత్రం వాళ్ళు ఫోకస్ చేస్తారు. డాక్యుమెంట్ రిజిస్టర్డ్ ప్రాపర్టీయా నోటరీ ప్రాపర్టీ అనేది చూడలేదు వాళ్ళు. సో ఇక నోటరీ ప్రాపర్టీ అంటే మన ఎన్కట్రీ నుంచి అంటే మనము ల్యాండ్స్ ఓపెన్ ల్యాండ్స్ ఉంటాయి మనకు. పాస్ట్లో అందరూ అగ్రికల్చర్ ల్యాండ్స్ నుంచి స్లోగా చిన్న గ్రామాలు ఏర్పడ్డాయి. ఆ గ్రామాలలో గ్రామ పంచాయతీలు, సర్పంచ్లు, విలేజ్ లెవెల్లో మాత్రమే ఆఫీషియల్స్ ఉండేవాళ్ళు. సో ఒక ఇల్లు కట్టుకోవడానికి అక్కడ నుంచి ప్లాట్కి అన్నట్టు ఒకటి ఇది మాది అన్న ప్లాటు పత్రము నోటరీ ఇచ్చారు. సో దానివల్ల ప్రాబ్లం లేదు. పోయిన గవర్నమెంట్లో కూడా మనకు నోటరీ ఎవరి దగ్గర అయితే నోటరీ ఉందో వాళ్ళది డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అయ్యింది. సో ప్రజెంట్ ఆపారు, కొంచెము మళ్ళీ స్టార్ట్ అవుతుండొచ్చు డెఫినెట్గా. నోటరీ ఇవ్వడం వల్ల ఎవరికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. నోటరీ ఉందంటే మీ డాక్యుమెంట్ యాజ్ ఏ డాక్యుమెంట్ ఉన్నట్టే, బట్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ లేకపోవడం అంతే. అది మనం తర్వాత చేసుకోవచ్చు, దానికి ఏం ప్రాబ్లం ఉండదు. హైడ్రాకి నోటరీకి ఎలాంటి సంబంధం లేదు. బేసిక్గా వాళ్ళు కూడా నోటరీ ఉన్న వాళ్ళు కూడా పెద్ద అంటే బేసిక్గా వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే రిజిస్ట్రేషన్ ఉన్న ఇల్లులు కూడా కోలుగొట్టినప్పుడు నోటరీ ఉన్న ఇల్లులు కూడా కోలుగొట్టే ఛాన్స్ ఉందనేది చాలా మందికి ఉంది. అంటే అగ్రిమెంట్ లేకుండా నోటరీ మీద ఉన్న కాగితాలు గతంలో ఎవరో సర్పంచో ఎవరో ఈ ల్యాండ్లో మీరు ఉండొచ్చు అని ఒక నోటరీ ఇచ్చేటోళ్ళు. సో ఆ నోటరీ కూడా వాల్యూ లేదు అని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. దీనికి ఏం చెప్తారు అంటే నోటరీకి వాల్యూ ఉంటుందా? ప్లస్ అంటే ఈ నోటరీ ల్యాండ్ విషయంలో ఎల్ఆర్ఎస్ ఇంక్లూడ్ అవుతుందా అవ్వదా? సో నోటరీకి వాల్యూ ఉంటుంది, బట్ అంత స్ట్రాంగ్గా డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అయిన డాక్యుమెంట్కి ఉన్నంత స్ట్రాంగ్ అయితే నోటరీకి ఉండదు. బట్ నోటరీ ఉండడం వల్ల అదేదో ఇల్లీగల్ ప్రాపర్టీ కానీ
దానిపైన ఓనర్స్కి హక్కు లేకపోవడం అలాంటిది ఏం ఉండదు. నోటరీ ఉందంటే అది మీ ప్రాపర్టీ, మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. కాకపోతే దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇంకా బెటర్ అవుతుంది. ప్రజెంట్ ఆపారు, బట్ మళ్ళీ గవర్నమెంట్ అనేది స్టార్ట్ చేస్తుంది, ఎందుకంటే మీ ప్రాపర్టీ అది. హైడ్రా రిజిస్టర్ డాక్యుమెంటా నోటరీ అనేది చూడదు ఎప్పుడైనా సరే. హైడ్రా స్టార్ట్ చేసింది ఏంటి, నాలాలు, చెరువులు, కుంటలు క్లీన్ చేయడానికి మాత్రమే. ఆ చెరువులో, నాలలో రిజిస్ట్రేషన్ ప్లాట్ ఉన్నా సరే, నోటరీ ప్లాట్ ఉన్నా సరే క్లీన్ అయిపోతుంది. హైడ్రాలో క్లీన్ అవుతుంది. దానికి ఇక మనం కంపేర్ చేయడం, దాన్ని నోటరీ అయినా సరే, రిజిస్టర్ డాక్యుమెంట్ అయినా, ఇక పట్ట పాస్బుక్ ఉన్నా సరే, ఏదైనా సరే హైడ్రాలో పోతుంది. సో ఎల్ఆర్ఎస్ ఏదైతుందో ఎల్ఆర్ఎస్ నోటరీకి వర్తించండి ప్రజెంట్ అయితే. ఓన్లీ జీపీ వెంచర్స్, గ్రామ పంచాయతీ వెంచర్స్ మాత్రమే వర్తిస్తుంది. ఆల్ ఓవర్ రూరల్ అయినా కానీ, అర్బన్ అయినా సరే, సెమీ అర్బన్ అయినా సరే, ఎక్కడైనా సరే ఆల్ ఓవర్ తెలంగాణ ఎల్ఆర్ఎస్ అనేది ఓన్లీ జీపీ వెంచర్స్ మాత్రమే ఇంక్లూడ్ అవుతుంది అనమాట. రైట్. అంటే బేసిక్గా హైడ్రా వల్ల ఎక్కువ శాతం ఎవరికి ఎఫెక్ట్ అయింది అంటారు? అంటే బేసిక్లీ అంటే రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఆటోమేటిక్గా ఎఫెక్ట్ అయింది అనేది మనం మాట్లాడుకున్నాం, కానీ ఎక్కువ శాతం అంటే బేసిక్గా ఈ సొంత ఇల్లు ఉన్న వాళ్ళకి కూడా చాలా ఎఫెక్ట్ అయింది పరిస్థితి, చిన్న మిడిల్ క్లాస్ వాళ్ళకి. మీ అంచనా ప్రకారం హైడ్రా వల్ల ఎంత ఎఫెక్ట్ అయి ఉండొచ్చు, ఎవరికి ఎఫెక్ట్ అవ్వచ్చు? హైడ్రా వల్ల ఆల్మోస్ట్ మనకు హైదరాబాద్ లివింగ్లో 20% to 35% వరకు ఎఫెక్ట్ అయిందండి. సో ఇందులో ఉన్న వాళ్ళందరూ సెటిలర్స్, మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ సెటిలర్స్ ఉన్నారు. సెటిలర్స్ ఇన్ ఏపీ నుంచి కావచ్చు, అండ్ తెలంగాణలో డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి కావచ్చు, వచ్చి ఇక్కడ తెలుసో తెలియకో కొంచెంమంది మీడియేటర్స్ని నమ్మో వాళ్ళ వివిధ పరిస్థితుల వల్ల, వివిధ సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళు ఒక ప్రాపర్టీ కొనుక్కోవడము, ప్లాట్ కొని దాంట్లో కన్స్ట్రక్షన్ చేసుకోవడము జరిగింది. అప్పుడు వాళ్ళకి తెలియదు హైడ్రా ఉన్న ఒకటి అంశం వస్తుందని వాళ్ళకి తెలియదు పాపం. అప్పుడు వాళ్ళకు నాలా అనేది కూడా తెలియకపోవచ్చు. కొన్నారు, కన్స్ట్రక్షన్ చేసుకున్నారు, లైఫ్ ఈజ్ గోయింగ్ ఆన్ వెల్ అనుకున్నారు. సడన్గా ఒక రోజు వచ్చేసి హైడ్రా, నాలా సుందరీకరణ, అది ఇది అని చెప్పేసి వాళ్ళకు అలా 20-35% ఆఫ్ హైదరాబాద్ లివింగ్ వాళ్ళు ఫ్యామిలీస్ ఎఫెక్ట్ అయ్యాయి. అండ్ సెకండ్ థింగ్, రియల్ ఎస్టేట్ 95% ఎఫెక్ట్ అయ్యింది. కంపేర్ టు ప్రీవియస్ హైడ్రా, బిఫోర్ హైడ్రా, ఆఫ్టర్ కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ ఒక 47% రియల్ ఎస్టేట్ బిజినెస్ అనేది తగ్గిపోయింది. సో రియల్ ఎస్టేట్ కంప్లీట్ ఎవరైతే రియల్ ఎస్టేట్ పైన డిపెండ్ అయిన ఫ్యామిలీస్ ఉంటాయో వాళ్ళు లాస్ అవుతున్నారు, వాళ్ళు సఫర్ అవుతున్నారు చాలా. అండ్ ఇంకోటి, రియల్ ఎస్టేట్ అనేది ఏ కంట్రీకైనా, ఏ సిటీకైనా, ఏ డిస్ట్రిక్ట్ అయినా, ఏ స్టేట్కైనా సరే ఎకనామికల్గా రియల్ ఎస్టేట్ ఇస్ ఎ బ్యాక్ బోన్ అండి. సో ఎకనామిక్గా రియల్ ఎస్టేట్ బ్యాక్ బోన్ అయినప్పుడు ఏమవుతుందంటే, రియల్ ఎస్టేట్ వల్ల అయ్యే ట్రాన్సాక్షన్స్ వల్ల ప్రతి ఒక్క బిజినెస్ ఇంటర్లింకే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాపర్టీ చూడడానికి వెళ్ళాము, కస్టమర్ తీసుకొని పోయినాము. ఫర్ ఎగ్జాంపుల్ చూసినప్పుడు అక్కడ డైరెక్ట్ ప్రాపర్టీ చూసాము, మనం పక్కన ఒక చాయ్ షాప్ కూడా ఆగి చాయ్, జ్యూసెస్, టిఫిన్, లంచ్ ఏదో చేస్తాం, అంటే ఇండైరెక్ట్గా వీళ్ళు బిజినెస్ అయింది. అక్కడ ఇన్కమ్ వచ్చినప్పుడు ఏమవుతుంది, మన వాళ్ళ పిల్లలకు వాళ్ళు మనీ ఇస్తారు, ఆ మనీ ఇస్తే వాళ్ళు అక్కడక్కడ ఖర్చు పెట్టడం, సినిమాలకు పోవడం, డిఫరెంట్గా. సో ఈ రియల్ ఎస్టేట్ వల్ల మిగతా బిజినెస్ అనేది మంచిగా రన్ అవుతాయి. మీరు మార్కెట్లో అబ్జర్వ్ చేయండి, రియల్ ఎస్టేట్ ఎప్పుడైతే డౌన్ఫాల్ అయిందో మిగతా బిజినెస్ అన్నీ డౌన్ఫాల్ అయినాయి. లివింగ్ అనేది చాలా తగ్గిపోయింది, కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది తగ్గిపోయింది, ఎక్స్పెండిచర్ పెట్టాలనుకున్నా తగ్గిపోయింది, మార్కెట్లో మనీ సర్క్యులేషన్ ఆగిపోయింది. సో రియల్ ఎస్టేట్ చాలా ఎఫెక్ట్. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన నాకున్న డౌట్ ఏంటంటే, ప్రధానంగా నేను ఒక 10 లక్షలు లేకపోతే ఒక 20 లక్షలు నేను నా దగ్గర అమౌంట్ ఉంది, సెటిల్ అమౌంట్, నేను ల్యాండ్ మీద పెడితే బెటరా లేదా ఒక ఫ్లాట్ కొంటే బెటరా, ఏం చెప్తారు? 10 లక్షల అమౌంట్ ఉన్నప్పుడు మీరు ఆ 10 లక్షలతోటి ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మనం ఫస్ట్ ఏరియా చూస్ చేసుకోవాలండి. కొన్ని ఏరియాస్లలో 10 lakhsకి వచ్చే ప్రాపర్టీస్ ఉంటాయి. అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు చుట్టుపక్కల డెవలప్మెంట్స్ ఏమున్నాయి చూసుకోవాలి, కంపేర్ చేసుకోవాలి. అంటే మనం 10 లక్షలు పెడితే ఒక 1-2 years ఆగితే, 5 years ఫర్ ఎగ్జాంపుల్ 5 years ఆగితే రైజ్ అయ్యే చాయిస్ ఉందా లేదా, 10 years ఆగినా అసలు అంతే ఉంటుందా, అసలు డిమాండ్ అనేది వస్తుందా రాదా చూసుకోవాలి. ఇన్ కేసు ఆ 10 lakhs మనం ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ మనకు 5 yearsలో గ్రోత్ అయ్యే, 10 yearsలో గ్రోత్ అయ్యే పాసిబిలిటీ కనిపించట్లేదు అనుకోండి, డెఫినెట్గా ఒక లోన్ తీసుకుని అయినా సరే ఒక అపార్ట్మెంట్లోనో ఏదైనా ఇండిపెండెంట్ హౌస్లోనో ఫ్లాట్ తీసుకున్నారనుకోండి, రెంటల్ ఇన్కమ్ వస్తుంది మీకు. అంటే లొకేషన్ బట్టి, లొకేషన్లో మంచి లొకేషన్ చూస్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ రెంటల్ ఇన్కమ్ వస్తుంది. ఆ రెంటల్ ఇన్కమ్ తోటి మీరు ఈఎంఐ కొంచెం పేమెంట్ చేసుకోవచ్చు, మీకు ఫ్లాట్ అక్కడ ఉన్నట్టు ఉంటుంది, మీకు వచ్చే మంత్లీ మీ ఇన్కమ్ మీకు ఉంటుంది, ఇది బెనిఫిట్ అవుతుంది. వచ్చిన ఇన్ కేస్ మీకు హ్యాండ్ క్యాష్ మంచిగా ఉండి లోన్కి వెళ్ళకుండా ఓన్లీ లిక్విడ్ క్యాష్ తోటి ఫ్లాట్ కొనుక్కున్నాను, వచ్చిన రెగ్యులర్ ఈఎంఐ ఉంటుంది కదా, రెంట్ అమౌంట్ ఉంటుంది, అది ఒక 1-2 years స్టోరీ అంటే సేవింగ్స్ చేసుకొని ఆ అమౌంట్ తోటి వేరే దగ్గర ఏదైనా మంచి హెచ్ఎండిఏ వెంచర్స్లో, డిటీసీపీ వెంచర్స్లో ఇన్వెస్ట్మెంట్ డౌన్ పేమెంట్ 25% అమౌంట్ కట్టి రిమైనింగ్ అమౌంట్ లోన్ పేరు అనుకోండి, ఇక్కడికి ఫ్లాట్ నిలబడి ఉంటుంది మీకు, తర్వాత అక్కడ ప్లాట్ నిలబడుతుంది. అంటే ఈ హెచ్ఎండిఏ లేఅవుట్స్ అంటే నాకు ఒక డౌట్ వచ్చింది. మొన్న హైడ్రా కూల్చివేతల్లో నోటీసులు ఇచ్చి మార్క్ చేసిన వాటిల్లో
హెచ్ఎండిఏ లేఅవుట్ ఉన్న వాటిలో కూడా వాళ్ళు మార్క్ చేశారు. బేసిక్గా ఎట్లా ఇంక్లూడ్ అవుతుంది ఇది? ఇప్పుడు హెచ్ఎండిఏ లేఅవుట్లో ఉందంటే ఖచ్చితంగా దానికి మనకు ఒక భరోసా లేదు, ఇది క్లియర్గా ఉంది, మనం కొనుక్కోవచ్చు అని. అట్లా కొన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మొన్న హైడ్రా వస్తే కానీ తెలియదు హెచ్ఎండిఏ లేఅవుట్లో ఉన్న ఇల్లులు కూడా మన నాలాల మీద ఉన్నాయన్న విషయం చాలామందికి అప్పుడు తెలిసింది. బేసిక్ ఎట్లా ఇంక్లూడ్ అవుతుంది హెచ్ఎండిఏలో? హెచ్ఎండిఏ నార్మ్స్ ప్రకారం వాళ్ళు ఏంటంటే నాలా ఉండొద్దు, అవును, చెరువుల పైన ఉంచదు. లీగల్గా వెళ్తే ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ రావండి. బట్ ఇదంతా కొన్ని ఉంటే ప్రాబ్లమ్స్, ఇక మేనేజ్ చేయడం, ల్యాండ్ తక్కువకు వస్తుందని చెప్పేసి గవర్నమెంట్. ఇప్పుడున్న పరిస్థితులు మీరు చెప్పేదాన్ని బట్టి అయితే హెచ్ఎండిఏ లేఅవుట్స్లో ఉన్న ల్యాండ్స్ను కూడా మనం 1-2 సార్లు చెక్ చేసుకోవాల్సింది. ఏ ప్రాపర్టీ అయినా సరే అండి, మనం ఒక 10 రూపాయలు పెడుతున్నాం అంటే ఎక్కడైనా సరే 10 సార్లు లేదా 100 సార్లు కూడా చెక్ చేసుకోవాలి మనం. దాని చరిత్ర, ఆ భూమి యొక్క చరిత్ర తెలుసుకోవాలి మనం. 50 ఏళ్ళ చరిత్ర తెలుసుకోవాలి మనం. 50 ఏళ్ళ చరిత్ర తెలిస్తే దాని గురించి ఏదైనా తెలుస్తాం మనకు డెఫినెట్గా. మీకు తెలియక, మీరు తెలుసుకునేంత ఓపిక అండ్ మీకు అలా ఏ విధంగా తెలుసుకోవాలో కూడా తెలియకపోతే ఒక మీడియేటర్స్ని కనుక్కోండి. మీడియేటర్స్లోనే మీరు ఏదైనా ప్రాపర్టీ కొనాలంటే మీడియేటర్స్లోనే కొంటారు. ఆ మీడియేటర్స్ని ఆ మీడియేటర్స్ మీకు ఎవరైతే చూపిస్తారో అతను కరెక్ట్ ఉంటే మీకు ఈ ప్రాబ్లం రాదు డెఫినెట్గా, వాస్తవానికి చెప్పాలంటే. సార్ మీడియేషన్ వర్క్ ఎట్లా ఉంటుంది సార్, అంటే ఎట్లా ఇంక్లూడ్ అవుతుంది? సో ఒక మీడియేటర్ ఏం చేయాలి అంటే ఒక సెల్లర్కి బయ్యర్కి మధ్య పోషించే పాత్ర మీడియేటర్. ఒక సెల్లర్ ప్రాపర్టీని బయ్యర్కి చూపించడం, బయ్యర్కి కావాల్సిన రిక్వైర్మెంట్ని ఆయనకు ప్రొవైడ్ చేయడం అనేది సెల్లర్ పాత్ర బేసిక్గా జనరల్గా మార్కెట్లో ఉన్నది. బట్ ఇక్కడ సెల్లర్ ఒక మీడియేటర్ ఏం చేయాలంటే ఒక బయ్యర్ ఒక ప్రాపర్టీ కావాలనుకున్నప్పుడు ఆ ప్రాపర్టీకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్, ఆ ప్రాపర్టీ లీగల్గా ఉందా, క్లియర్గా ఉందా లేదా, లిటిగేషన్స్ ఉన్నాయా, ఏమైనా కబ్జా ప్రాబ్లం ఉందా, పొజిషన్ క్లియర్గా ఉందా లేదా, డాక్యుమెంట్లో ఉన్న మెజర్మెంట్స్ లైవ్ పొజిషన్లో ఉందా లేదా, తరతరాల నుంచి మనకు డబుల్ రిజిస్ట్రేషన్ ఉందా లేదా, తరతరాల నుంచి యాన్సిస్టర్స్ ప్రాపర్టీ అయితే సీరియల్గా ఒకరి పేరుపై నుంచి ఒకరి పేరుకి ఒక లీగల్ వేలో క్రమ పద్ధతిగా వస్తుందా లేదా, ఆ ల్యాండ్ అసలు వెనకటికి ఏ విధంగా ఉండే, అది ఏ ల్యాండ్, అసలు మధ్యలో గవర్నమెంట్ ఏమైనా టేక్ ఓవర్ చేసిందా, మధ్యలో ఇన్ కేస్ టేక్ ఓవర్ చేస్తే మళ్ళీ రిటర్న్ చేసినప్పుడు వీళ్ళకు ఎన్ఓసీస్ కానీ కొన్ని డాక్యుమెంట్ క్లియర్గా వచ్చినాయా లేదా, ఇవన్నీ చెక్ చేయాలి. ఇవన్నీ చేయాల్సిన బాధ్యత మీడియేటర్. ఎందుకంటే ఇతను ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఏమి ప్రాపర్టీస్ చేయట్లేదు కదా, ఇతను సరే ఛార్జెస్ తీసుకుంటాడు కదా, సరే అమౌంట్ అనేది ఛార్జ్ తీసుకుంటాడు కదా, ఫ్రీ ఆఫ్ కాస్ట్ కదా. ఇప్పుడు ఛార్జెస్ తీసుకున్నప్పుడు అతను ధర్మంగా చేయాలి కదండి. సో అతను ఈ ధర్మంగా వాళ్ళు చేసి ఉంటే ఇవాళ హైదరాబాద్లో బలైన వాళ్ళు ఎవరు ఉండకపోతుంది. రైట్. ఇప్పుడు ఒక హైదరాబాద్లో బలైన వాళ్ళు ఏదైతే ఫ్యామిలీస్ ఉన్నాయో వాళ్ళు డైరెక్ట్గా కొన్న వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. ఒక మీడియా త్రూలో కొన్న వాళ్ళే ఉంటారు కదా, మోస్ట్ ఆఫ్ ది పర్సెంట్ 90% మీడియా వాళ్ళనే కొన్న వాళ్ళు ఉంటారు. ఆ మీడియా పర్సన్స్ కరెక్ట్ ఇవన్నీ వెరిఫికేషన్స్ కరెక్ట్ చేసి ఉంటే వాళ్ళు ఇవాళ 90% ఫ్యామిలీస్ ఈ రోడ్డున పడేవాళ్ళు కాదు. బేసిక్ మీరు అనేది ఏంటంటే మీడియేటర్ చేతిలోనే అంతా ఉంటుంది. జస్ట్ డెఫినెట్గా అండి, ఒక సెల్లర్ కానీ బయ్యర్ కానీ ఒక మీడియేటర్ని నమ్మి ప్రాపర్టీ అప్పగిప్పినప్పుడు కానీ ప్రాపర్టీ కొనాలనుకున్నప్పుడు మీడియేటరే కదా మెయిన్ రెస్పాన్సిబుల్ ఇక్కడ. ఇప్పుడు అతన్ని నమ్మి కొన్నప్పుడు అతని మీదనే కదా రెస్పాన్సిబుల్ అయ్యేది. ఇప్పుడు మీరే ఉన్నారండి, మీరు నన్ను నమ్మి కొనాలనుకున్నారు ప్రాపర్టీ, అది మంచి ప్రాపర్టీ ఇచ్చాను, మీరు నన్ను ప్రేజ్ చేస్తారు. చెడ్డ ప్రాపర్టీ ఇచ్చారు, మీరు లాస్ అయ్యారు, నన్ను తిట్టుకుంటారు. బట్ ఇక్కడ అల్టిమేట్గా మీరు ఎవరు ఫేస్ తీసుకున్నారు, ఎవరిని నమ్మి కొన్నారు, మీడియేటర్ గురించి చూసే కదా మీరు కొన్నది. సో ఇక్కడ మీడియేటర్ వర్క్ క్లియర్ కట్గా చేస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్. అంటే ఈ మధ్యకాలంలో ఈ ఫ్యూచర్ సిటీ అనే మాట ఎక్కువ వినపడతా ఉంది గవర్నమెంట్ వాళ్ళ దగ్గర, కానీ ఫ్యూచర్ సిటీ చేస్తా అని. ఇది వాస్తవంగా ఫ్యూచర్ సిటీ అనేది హైదరాబాద్లో జరిగే ఛాన్స్ ఉంటుందా? అసలు ఫ్యూచర్ సిటీ అయితే ఏమైనా ఉపయోగం ఉంటుందా రియల్ ఎస్టేట్కి కానీ? లేకపోతే ఫ్యూచర్ సిటీ అవుతే మాత్రం హైదరాబాద్ ఈజ్ వండర్ అండి. ఇండియాలో వరల్డ్ వైడ్గా ఆల్రెడీ హైదరాబాద్కి ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది. ఫ్యూచర్ సిటీ అవుతుందంటే ఆ బ్రాండ్కి ఇంకా బ్రాండ్ యాడ్ అవుతుంది. ఫ్యూచర్ సిటీ చాలా ఇంపార్టెంట్, మన హైదరాబాద్కి ఫ్యూచర్ సిటీ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఉన్న ప్రజెంట్ ఓల్డ్ సిటీ అయిపోయింది, న్యూ సిటీ అయిపోయింది, ఫ్యూచర్ సిటీ అంటారు. ఆ ఫ్యూచర్ సిటీలో కన్స్ట్రక్షన్స్ ఎలా ఉంటాయి అంటే గవర్నమెంట్ డెసిషన్స్ అవన్నీ ఇంకా. బట్ వాళ్ళు ఫ్యూచర్ సిటీ చేస్తే మాత్రం చాలా అడ్వాన్స్లో కన్స్ట్రక్షన్స్ చేయబోతుంటారు. ఎందుకంటే ఆల్రెడీ మన ఏఐ టెక్నాలజీ వచ్చేసింది. ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫీసర్స్ ఏఐ సిటీ అంటున్నారు, దాంట్లో స్మార్ట్ సిటీ అంటున్నారు. సో కన్స్ట్రక్షన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి, యూజ్ చేసే టెక్నాలజీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యే చాయిస్ చాలా ఉంటుంది, అండ్ ఎవరి పనులు బిజినెస్ చేసుకునే చాయిస్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. నాట్ ఓన్లీ రియల్ ఎస్టేట్, డిఫరెంట్ బిజినెసెస్ చేసుకునే ఆపర్చునిటీ ఉంటుంది. కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది, ఇన్కమ్ పెరుగుతుంది, ఇన్వెస్టర్స్ పెరుగుతారు, మన స్టేట్కి ఇన్వెస్టర్స్ పెరుగుతారు. సో మనీ సర్క్యులేషన్ ఎక్కువ ఉంటుంది, డెఫినెట్గా బెనిఫిట్ ఉంటుంది. దీనివల్ల రియల్ ఎస్టేట్ అయితే మామూలుగా కాదు, ఒక రేంజ్లో వెళ్ళిపోతుంది మన హైదరాబాద్. అండ్ ఇంకోటి మనకు సెకండ్ ఇండియన్ క్యాపిటల్ అయ్యే చాయిస్ హైదరాబాద్ మాత్రమే ఉంది.
వన్ ఫైన్ డే డెఫినెట్గా మన హైదరాబాద్ అనేది ఇండియా సెకండ్ క్యాపిటల్, ఢిల్లీ తర్వాతనే హైదరాబాదే అవుతుంది వన్ ఫైన్ డే. అది ఎంత తొందరగా అవుతుందని మనం డేస్ కౌంట్ చేసుకోవాలి తప్ప. మీకు అనిపిస్తుంది అయ్యే ఛాన్స్లు ఏమైనా కనపడతా ఉన్నాయా ఫీచర్స్ ఇప్పుడు చూస్తున్న వర్షన్లో మనం చూసుకుంటుంటే? ప్రజెంట్ ఉన్న సిచ్యుయేషన్లో 50 ఆల్మోస్ట్ చేయొచ్చు అండి, చేయాలని గవర్నమెంట్ కూడా చేయాలనే ఉంది. మేబీ డ్యూ టు ఇన్వెస్ట్మెంట్ ప్రాబ్లమా ఫండ్స్ ప్రాబ్లమా కొంచెం స్లో నడుస్తుంది అంతే తప్ప డెఫినెట్గా అవుతుంది. ఈ గవర్నమెంట్ కాకుండా వేరే గవర్నమెంట్ వచ్చినా కానీ రేపన్నాడు కేఏపాల్ పర్టికులర్గా కేఏపాల్ గవర్నమెంట్ వచ్చినా కానీ చేయాల్సింది. ఎందుకంటే ల్యాండ్ ఎక్వైర్మెంట్ చేసి పెట్టుకున్నారు కదా గవర్నమెంట్, ఆల్రెడీ ల్యాండ్ సేకరించి పెట్టుకున్నది. కొత్తగా ఏదో సేకరించాలంటే ఇబ్బంది, కానీ ఉన్న ల్యాండ్ ఆల్రెడీ ఉన్న ల్యాండ్ని డెవలప్ చేయడానికి ప్రాబ్లం ఏముంది, డెఫినెట్గా చేస్తుంది. మేబీ వాళ్ళు గవర్నమెంట్ ఇప్పుడున్న గవర్నమెంట్ టైం తీసుకుంటుందేమో, అంటే రీసెర్చ్లో ఉన్నారేమో. బట్ డెఫినెట్గా అయ్యే చాయిస్ అవుతుంది. బట్ ఈ 5 years నెక్స్ట్ 5 years అనేది వెయిట్ చేసి చూడాలి. అంటే మీరు అంటే మీడియేషన్ వర్క్ అనేది మీరు నిందా మాట్లాడినప్పుడు నేను అడుగుతున్నా, అంటే మీరు కూడా యాజ్ ఏ మీడియేషన్గా ఉన్నారు కాబట్టి మీ వర్క్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, అసలు మీరైతే ఎట్లా చేస్తారు? సో యాజ్ ఎ మీడియేటర్గా మా రెస్పాన్సిబిలిటీ ఎలా ఉంటుందంటే అండి, ఒక సెల్లర్ మా దగ్గరికి అప్రోచ్ అయ్యి వాళ్ళ ప్రాపర్టీ సీల్ చేయమని అడిగినప్పుడు వాళ్ళ ప్రాపర్టీని మేము ఫస్ట్ డాక్యుమెంట్ వైజ్గా క్లియర్గా ఉందా లేదా చెక్ చేసుకుంటాం. రైట్. ఫిజికల్ పొజిషన్ క్లియర్గా ఉందా లేదా చెక్ చేసుకుంటాం. అండ్ ప్రాపర్టీ క్వాలిఫైయింగ్ ఏంటంటే డాక్యుమెంట్లో ఉన్న ప్రాపర్టీ డీటెయిల్స్, ప్రాపర్టీ డైమెన్షన్స్ యాజ్ ఇట్ ఈస్గా ఫిజికల్ పొజిషన్లో ఉన్నాయా లేవో చెక్ చేసుకుంటాం. తర్వాత సెల్లర్కి ఏంటంటే ప్రాపర్టీ క్లీన్ చేసి ఇస్తాం. ఐ మీన్ జనరల్గా బయట ఏంటంటే చెట్లు, ఒక ప్లాట్ అయితేనేమో చెట్లు రాళ్ళు అవి ఉంటాయి, ఇల్లు అయితేనేమో ఏముండదు. సో ప్లాట్లో చెట్లు రాళ్ళు ఏమైనా ఉంటే అది మేమే క్లీన్ చేసి ఇస్తాం. సెల్లర్ ప్రాపర్టీ ఓనర్ ఏం చేయాల్సిన అవసరం లేదు, రూపాయి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అండ్ థర్డ్ థింగ్, వాళ్ళకు ప్యాకర్స్ అండ్ మూవర్స్ కూడా ఇస్తాం. ఒక మనిషికి పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఒక్కసారైనా సరే హౌస్ షిఫ్టింగ్ అన్న ఆఫీస్ షిఫ్టింగ్ అన్న ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఎంత కాదని వాదించే వాళ్ళకైనా సరే వాళ్ళ కూడా ఉంటుంది. సో వాళ్ళకి ఈ విధంగా ఒకటి హెల్ప్ చేద్దామని చెప్పేసి ప్యాకర్స్ అండ్ మూవర్స్ సర్వీస్. ఇది మీడియేషన్ వర్క్ కాదు, అసలు మీడియేషన్స్ ఎవరు చేయరు బయట అయితే నాకు తెలిసి. ఎవరు చేయరు, ఇంతవరకు ఎవరు చేయట్లేదు. మేము చేయాలని ఒక హెల్ప్ చేద్దామని చెప్పేసి ఇది ఒక ప్యాకర్స్ అండ్ మూవర్స్. లైఫ్ టైం ఎప్పుడైనా ఒకసారి వాడుకోవచ్చు ఒక డీల్ పైన. తర్వాత ఇన్వెస్ట్మెంట్ సెక్యూరిటీ సర్టిఫికేట్ అని, ఇది చాలా ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు చాలామందికి ఎందుకు అనేది కూడా ఇది ఐడియా వస్తుంది. హైడ్రాలో చాలా ఫ్యామిలీస్ వాళ్ళ ప్రాపర్టీస్ కోల్పోయారు. సో వాళ్ళు ఎవరినైతే నమ్మికి ఉన్నారో ప్రాపర్టీస్ వాళ్ళు ఏం చేయలేకపోయారు మోస్ట్ ఆఫ్ ది కేసెస్. బట్ ఇక్కడ మేము ఏంటంటే మమ్మల్ని నమ్మి మా దగ్గర కొన్న వాళ్ళకు అలా లాస్ అయితే వాళ్ళ ప్రజెంట్ మార్కెట్ వాల్యూ ఏదైతే ఉంటుందో ప్రాపర్టీది మా కంపెనీ నుంచి మేము కంప్లీట్ వాల్యూ అనేది పే చేస్తాం. ఇది ఓన్లీ మాటల పరంగా కాదు, మనం డాక్యుమెంట్ పరంగా లీగల్గా కోర్టులో ఇన్ కేసు మేము దానికి ఇవ్వకపోతే, ఆ విధంగా చేయకపోతే కోర్టులో కేసు ఇచ్చినా కానీ నడిచే విధంగా మేము అగ్రిమెంట్ ప్రాపర్ వేలో వెళ్తారు, ప్రాపర్ వేలో రిటర్న్ ఫార్మేట్లో. అంటే నేనే మీడియా వ్యక్తి దగ్గర కూడా ఇది నేను వినలే. అంటే మీరు ఇప్పుడు ఏదైతే ఆప్షన్స్ చెప్తా ఉన్నారో మూవర్స్ అండ్ ప్యాకర్స్ కానీ లేదంటే క్లీన్ చేసి ఇవ్వడం విషయం మీద కానీ కేవలం 2% మీద అంత చేయరు అని. సో అంటే ఎందుకు ఇంత డేర్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? సో ఎందుకు అంటే సార్, ఇప్పుడు ఒక పర్సన్ అతను మోస్ట్ ఆఫ్ ది రియల్ ఎస్టేట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ పైన ఎక్కువ ఉంటుంది. సో అతను లైఫ్ టైం అచీవ్మెంట్ లాగా, ఒక ప్రాపర్టీ కొనడం అంటే ఒక లైఫ్ టైం అచీవ్మెంట్ లాగా ఉంటుంది. అతను జీవితాంతం కష్టపడి రిటైర్మెంట్ వచ్చే టైంకి ఒక ప్రాపర్టీ ఉంటున్నాడు అంటే అతనికి ఆ మాత్రం మనం ఇప్పుడు 2% తీసుకుంటున్నామండి. 2% 1% వాళ్ళకే ఖర్చు పెడతాం, దాంట్లో 1% మనకు ఎనఫ్ కదండి. సో జనరల్గా వాళ్ళు ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే కస్టమర్స్ దగ్గర నుంచి ఇట్లా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. 2% ఎందుకు మీకు, 1% తీసుకుని అంటారు. ఆ 1% తీసుకుంటే వర్క్స్ 1% ప్రకారంగానే ఇలానే ఉంటాయి. లూజెస్ అయ్యే చాయిస్ ఉంటాయి, ప్రాపర్టీస్ పోతే వాళ్ళని మీరు అడిగిన కమిషన్ ఛార్జెస్ బరాబర్ ఇవ్వండి, మీరు సర్వీసెస్ బరాబర్ తీసుకోండి. మోస్ట్ ఆఫ్ సెక్యూరిటీ సర్టిఫికేట్ ఒకటి తీసుకోండి. మీరు ఎవరి దగ్గరైనా కొంటే, మా దగ్గరనే అది ఎవరి దగ్గర కొన్నా కానీ ఒక ఇన్వెస్ట్మెంట్ సెక్యూరిటీ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా అడగండి. ఎందుకంటే మీరు అంత కష్టపడి జమ చేసుకున్న పైసలు ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు రేపు నాడు అది కబ్జాలను గవర్నమెంట్ డెసిషన్స్ వల్ల పోయిందనుకోండి, ఇప్పుడు మళ్ళీ తిరిగి రాదు, ఆ ఏజ్ ఉండదు మీకు సంపాదించడానికి, ఇదంతా లాస్ కదా. ఎవరి దగ్గర అయితే మీరు నమ్మికొంటారో అతన్నే పట్టుకోండి, అతని దగ్గరనే వసూలు చేసుకోండి, రిటర్న్ ఫార్మేట్ తీసుకోండి. సో ఈ విధంగా చేయడంలో నాకు సాటిస్ఫాక్షన్ ఉందండి స్టార్ట్ చేయడానికి. నాకు దానివల్ల నాకు పెద్ద ఎఫెక్ట్ ఏం లేదు. ఇంకోటి ఎట్లా చేద్దాం అనుకుంటున్నాను మీడియేషన్ వర్క్స్ అనేది, ఎట్లా మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం కానీ లేదా ఎట్లా? సో ఇక్కడ బయర్స్ కానీ సెల్లర్స్ కానీ మమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే మేము మొబైల్ అప్లికేషన్ ఉంటుందండి మాది, వీక్ డేస్ ప్రాపర్టీస్. మా మొబైల్ అప్లికేషన్ నేమ్ వచ్చేసి వీక్ డేస్ ప్రాపర్టీస్. సో దాంట్లో మీరు సెల్ చేయాలనుకుంటే ప్రాపర్టీస్ని దాంట్లో లిస్ట్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఏదైనా ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ కొనాలనుకుంటే దాంట్లో మీరు చూస్ చేసుకొని పర్చేజ్ చేయొచ్చు. ఓన్లీ ఆ అప్లికేషన్ అనేది మీరు మీ ప్రాపర్టీని అమ్మడానికి పెట్టడానికి
లేదు ఒక ప్రాపర్టీ కొనాలనుకున్నప్పుడు దాంట్లో చూసుకోవడానికి మాత్రమే అప్లికేషన్ యూస్ఫుల్ అవుతుంది. బట్ రిమైనింగ్ సర్వీసెస్ అన్నీ ఆఫ్లైన్ ఉంటాయి. నాకు అంటే బేసిక్గా నేను ఎక్స్పెక్ట్ చేసేది అంటే ఒక యాప్ నుంచి ఇప్పుడు నో బ్రోకర్ రకరకాల యాప్స్ ఉన్నాయి ఇప్పుడు. సో ఆ యాప్లో ఏంటంటే ఖచ్చితంగా నేను డైరెక్ట్గా ఆ భూమి ఫొటోసో లేకపోతే ఇంకోటో వాళ్ళు ప్రొవైడ్ చేస్తుంటారు. బట్ దానికి విభిన్నంగా ఉంటుందా లేదా సేమ్ ప్రాసెస్ ఉంటుందా మీది కూడా? సో మాది ఎలా ఉంటుంది అంటే మీరు అన్నట్టు ఆ బ్రోకర్ సంథింగ్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తారంటే జస్ట్ మీ ప్రాపర్టీస్ని డిజిటల్ ప్లాట్ఫామ్లో డిస్ప్లే మాత్రం చేస్తారు. అంటే దాంట్లో మీరు సెల్లర్ కానీ బయర్ కానీ సెల్లర్ ఏమో పోస్ట్ చేసుకోవచ్చు, బయర్ చూసుకోవచ్చు, డైరెక్ట్ కనెక్షన్ ఉంటుంది. ఈ మేము ఇద్దరు పే చేయాలి, ప్లే చేయాలి, యాడ్ ఇచ్చినోడు పే చేయాలి. సో మా దాంట్లో ఎలా ఉంటుందంటే ఒక ప్రాపర్టీ పోస్ట్ చేయడానికి సర్టెన్ అమౌంట్ మనం ఛార్జ్ చేస్తాం. అంటే అప్లికేషన్ రన్ అవ్వాలంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో కాదు. సో సర్టెన్ అమౌంట్ ఛార్జ్ చేస్తాం. బట్ ఈ ఛార్జ్ చేసిన అమౌంట్ అడిషనల్ అమౌంట్ కాదు వాళ్ళకి సెల్లర్కి. ఈ అమౌంట్ అనేది సేల్ అయిన తర్వాత మనం ఏదైతే మనం సర్వీసెస్ అన్నీ ఇస్తాం కదా, ఈ సర్వీసెస్ మనం ఏదైతే సర్వీస్ ఛార్జెస్ తీసుకుంటామో దాంట్లో ఈ అమౌంట్ అనేది మైనస్ చేస్తాం. ఇది ఇంక్లూడ్ అయ్యి ఇది మా సర్వీస్ ఛార్జెస్లో ఈ ఇనిషియల్ పేమెంట్ చేసేది ఇంక్లూడ్ అయ్యే ఉంటుంది. ఇట్స్ నాట్ ఎక్స్టర్నల్. ఇది ఓన్లీ సెల్లర్కి మాత్రమే ఇనిషియల్గా పే చేయాల్సి ఉంటుంది. బయ్యర్ సైడ్ నుంచి అతను ఎలాంటి అమౌంట్ ముందుగా పే చేయాల్సిన అవసరం లేదు. ప్రాపర్టీ సేల్ అయిన తర్వాత ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ అయ్యే ముందు మాకు పేమెంట్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ బయ్యర్కి కానీ సెల్లర్కి కానీ మేము ఇచ్చే సర్వీసెస్ ఏంటి అంటే ఆఫ్లైన్ త్రూలో, ఆన్లైన్ అప్లికేషన్, ఆఫ్లైన్ మా సర్వీస్ వచ్చేసి సైట్ విజిటింగ్ అయిపోయింది చేసినప్పటి నుంచి ఒక బయ్యర్ అతని న్యూ డాక్యుమెంట్ డోర్ డెలివరీ వరకు మేము ఇన్వాల్వ్ అయి ఉంటాము. అండ్ ఇందులో మేము ఇచ్చే సర్వీసెస్ ఏంటంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్, ప్రాపర్టీ క్లీనింగ్, ప్రాపర్టీ బౌండరీ అండ్ డాక్యుమెంట్ డ్రాఫ్టింగ్ ఛార్జెస్ ఇట్లా మేమే పెట్టుకుంటామండి. డాక్యుమెంట్ టైపింగ్ చేయడానికి రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర డిపెండ్స్ ఆన్ ప్రాపర్టీ 2500 నుండి 10,000 ఛార్జెస్ అవుతాయి. అది కూడా మేమే పెట్టుకుంటాం, భరిస్తాం. ఇక్కడ కస్టమర్ ఒక బయ్యర్ చలానేమంటారు ప్రాపర్టీ ట్యాక్స్ ఒకటి పే చేసుకుంటే సరిపోతుంది అనమాట. అండ్ మేము ప్యాకర్స్ అండ్ మూవర్స్ ఇస్తాము, ఇన్వెస్ట్మెంట్ సెక్యూరిటీ సర్టిఫికేట్ కూడా ఇస్తాము. ఇది వేరే వాళ్ళకు మాకు డిఫరెన్స్. ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చింది ఈ యాప్? ఎక్కడ మీరు మోటివ్ అయ్యారు? సో నేను కొన్ని ప్రాబ్లమ్స్ మార్కెట్లో చూశానండి. ఒక సెల్లరు ఎలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాడు, ఒక బయ్యర్ ఏం ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాడు. మార్కెట్లో నేను రీసెర్చ్ చేసినప్పుడు నేను ఏదైతే కార్యక్రమం నేను ఆ బిజినెస్లో ఉన్నప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే ఒక సెల్లర్, ఒక ప్రాపర్టీ ఓనరు అతను ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక 5 years వెయిట్ చేసి అతనికి వచ్చే అమౌంట్ ప్రాఫిట్ ఏదైతే ఉంటుందో ఇక్కడ మీడియేటర్ ఏం చేస్తున్నాడంటే జెన్యూన్ మీడియేషన్ చేయట్లేదు కొంతమంది. అంటే కొంతమంది మాత్రమే ఏం చేస్తున్నారు అంటే బయ్యర్కి సెల్లర్కి డైరెక్ట్ మీటింగ్ అరేంజ్ చేస్తేనేమో జెన్యూన్ మీడియేషన్ అవుతుంది. బట్ ఇక్కడ కొంతమంది ఏం చేస్తున్నారు అంటే సెల్లర్ దగ్గర ఒక ప్రైస్కి ప్రాపర్టీ అగ్రిమెంట్ చేసుకొని బయ్యర్కి ఒక ప్రైస్కి సేల్ చేస్తున్నారు. ఇక్కడ సెల్లర్ని ఏం చేస్తున్నారు అంటే ఫ్రాడ్ చేస్తున్నారు, చీట్ చేస్తున్నారు. ఏ విధంగా చీట్ చేస్తున్నారు? మార్కెట్లో ఒక ప్రాపర్టీ వాల్యూ పర్ స్క్వేర్ యార్డ్ 10,000 ఉంటే వీళ్ళు ఆ సెల్లర్కి ప్లాట్ ఓనర్కి ఏదో విధంగా భయం పెట్టో నచ్చజెప్పో ఏదో చేసి ఆ ప్రాపర్టీని 8,000కే తీసుకుంటున్నారు పర్ స్క్వేర్ యార్డ్. తీసుకొని ఇక్కడ 10,000కో 11,000కో అమ్ముకుంటున్నారు. అంటే ఇక్కడ ఈయన ఆ ప్రాపర్టీ ఒరిజినల్ ప్రాపర్టీ ఓనరు 5 years నుంచి వెయిట్ చేసి వచ్చే ప్రాఫిట్ ఏదైతుందో ఈయన వితిన్ 1-2 monthsలో ఈయన మిడిల్ పర్సన్ కొట్టేస్తున్నాడు. బట్ ఇక్కడ లాస్ అయింది ఎవరు? ప్రాపర్టీ ఓనర్ లాస్ అయ్యిండు అండ్ ఇన్వెస్టర్ లాస్ అయ్యిండు అండ్ బయ్యర్ లాస్ అయ్యిండు. సో ఈ గ్యాప్ని వీళ్ళ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలని చెప్పేసి నేను ఈ డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఫైనల్ క్వశ్చన్ అంటే బడ్జెట్ అంటే అన్ని బడ్జెట్ వాళ్ళకి ఇక్కడ దొరుకుతుందా లేదంటే ఈ సెర్టెన్ బడ్జెట్ అని ఉంటుందా? లేదండి, అన్ని బడ్జెట్ రేంజ్ ఉంటుంది. మరి మినిమం అమౌంట్ అంటే ఒక ప్రాపర్టీ రావాలంటే సర్టెన్ అమౌంట్ మినిమం అట్లీస్ట్ మినిమం అమౌంట్ ఉంటుంది. కొన్ని ఏరియాస్లలో 1,000 రూపాయల గజం ఉంటుంది, 200 గజాలు కూడా ఉంటే 2 లక్షలు. కొన్ని ఏరియాస్లలో 10,000 గజం ఉంటుంది అంటే 20 లక్షలు. అంటే డిపెండ్స్ ఆన్ ఏ బడ్జెట్ రేంజ్లో వరకు అయినా మేము చూస్తాం. వెరీ స్మాల్ అమౌంట్ నుంచి వెరీ హ్యూజ్ అమౌంట్ వరకు మేము చూస్తాము. వెరీ స్మాల్ క్వాంటిటీ అంటే ల్యాండ్ వెరీ స్మాల్ ఎక్స్టెంట్ నుంచి హెవీ ఎక్స్టెంట్ వరకు మేము ల్యాండ్ చూస్తాం. అందరికీ చూస్తాం. ఎన్ఆర్ఎస్కి చూపిస్తాము, లోకల్ మిడిల్ క్లాస్ చూపిస్తాము, పూర్ వాళ్ళకి చూపిస్తాము, ఎంటర్ప్రీనియర్స్ చూస్తాము, ఇండస్ట్రియలిస్ట్కి చూపిస్తాము, గవర్నమెంట్కి చూపిస్తాము. అన్ని సెక్టర్స్కి మేము ల్యాండ్ ప్రొవైడ్ చేస్తాము, సేల్ చేస్తాము. థ్యాంక్ యూ. సో